పిల్లలు, ఈరోజు మన మధ్యకి ఫ్రెండ్ వచ్చాడు. మనం పలకరిద్దామా? అందరు హలో చెప్పండి. హలో. ఓ వెరీ గుడ్. మరి నీ పేరేంటి? నా పేరు కాదు, నీ పేరేంటి? ఇదిగో నేను పెద్దోడిని, నేను చిన్నోడిని. సరే, నేను పెద్దోడిని ముందు అడిగాను కదా, నువ్వు చెప్పాలి. నేను చిన్నోడిని ముందు అడిగాను కదా, నువ్వు చెప్పాలి. నీకు మర్యాద లేదు. కూడా ఇదిగో సరే కానీ నీ పేరేంటి? సరే ఓకే, పిల్లల కొరకు నేను చెప్తాను. నా పేరు శాంసన్. అంటే కాదురా, మా మమ్మీ డాడీ పిలవడానికి పెట్టారు. ఎందుకు పెట్టారు? పిలవడానికి. సరే, మరి నీ పేరేంటి? నీ పేరు చెప్పు. నీకెందుకు? ఇగో నువ్వు మర్యాద లేకుండా మాట్లాడద్దు. నీ పేరేంటో చెప్తే మేము మాట్లాడాలనుకుంటాం. చెప్పకపోతే మరి పిల్లలందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ వచ్చాడన్నారు, ఏంట్రా పేరంటే చెప్పాలి కదా. సరే, ఈ పిల్లలందరికీ నీ పేరు చెప్పు. సరే, మా పిల్లలు ఎవరు నవ్వరు. ఎవరు నవ్వబాకండి, సరేనా? సరే కూర్చోండి. నా పేరు పండు. నవ్వబాకండి. పండు ఏం పండు? జామ పండ? అట్టి పండ? కాదు. మరి నీ పేరు చెప్పు. నా పేరు పండు. ఓకే, నీ పేరు పండు. సరే పండు, నీ పేరు చాలా బాగుంది. నీ పేరు పండు. మరి మీ డాడీ పేరు? గుండు. ఓకే సరే. మరి మీ మమ్మీ పేరు? సీక్రెట్. సరే, నీ పేరు పండు, మీ నాన్న పేరు గుండు, మీ మమ్మీ పేరు సీక్రెట్ అన్నావు. బాగుంది. అంకుల్, మా ఇంటి పేరు తెలుసా? మీ ఇంటి పేరా? ఓకే, మీ ఇంటి పేరేంటి? ఆమ్లెట్. చిచ్చి, ఇదేంట్రా బాబు, ఇదేంతో బేకరీ పేర్లాగా ఉన్నాయని. సరే ఓకే పండు, మా పిల్లలంతా చక్కగా తినడానికి వచ్చారు. చిచ్చి, తినడానికి రాలేదురా. మా పిల్లలంతా పండు చక్కగా నిద్రపోవడానికి వచ్చారు. నన్ను చెప్పలేదా? మా పిల్లలు అందరూ కూడా ఈరోజంతా చక్కగా పాటలు నేర్చుకొని, వాక్యాలు నేర్చుకొని, మరి ఆటలు ఆడడానికి వచ్చారు. మరి నువ్వెందుకు వచ్చావు? తినడానికి. అది మరి నువ్వు తిండిపోతాడు అయ్యి మమ్మల్ని అన్నా తినడానికి వచ్చావంటావేంటి? కాదు. మరి ఏంటి? వీళ్ళు కూడా తినడానికి వచ్చారు. అవునా? చిచ్చి, అట్లాంటి పిల్లలు కాదు. మా పిల్లల్ని నేను మధ్యాహ్నం ఆడితే మాకు ఆకలిగట్లేదు అన్నారు. వాళ్ళకి రోగం వచ్చి ఉంటుంది. చిచ్చి, రోగం రాలేదురా, వాళ్ళకి ఆగలేదు అన్నారు. సరే పండు, ఈరోజు నువ్వు కూడా ప్రోగ్రామ్కి వచ్చావు కదా, ఏం నేర్చుకున్నానంటే పాట నేర్చుకున్నావు. ఏం పాట? 1 2 3 భోజనం వైపు చూడు, 4 5 6 దిక్కులన్నీ చూడు. ఏంటి? అరే, మనం అలాగే నేర్చుకున్నావా? మీరు పాడండిరా. అది చూసావా పండు? అంకుల్, మీ పిల్లలకి వచ్చా రాదని నేను అలా పడాను. కాదులే, నీకు రాలేదు. సరే కానీ పండు, ఈరోజు నువ్వు క్లాస్కి వెళ్ళావా? వెళ్ళాను. ఏం నేర్చుకున్నావు? బొమ్మలు చూశాను. బొమ్మలు చూసి ఏం నేర్చుకున్నావు?
మర్చిపోయాను. ఏంటంట? చిచ్చి అయ్యి పండు ఈరోజు రిట్రీట్కి వచ్చింది ఎందుకంటే చక్కగా దేవుని మాటలు వినడానికి. మరి నువ్వు మర్చిపోయానంటావేంటి? అంకుల్, క్లాస్లో నిద్ర వచ్చింది, అప్పుడు నిద్రపోయాను. ఓహో, నిద్రపోయావా? మరి ఎప్పుడు లేచావు? అందరూ నేను అన్నప్పుడు లేచాను. అందరూ ఎప్పుడు లేచారంట? ఆమె అన్నప్పుడు లేచారంట. మీరు కూడా అలా ఉన్నారా? రైట్, ఓకే. పట్టు అలా కాదు, మా పిల్లలు ఒక సంగతి నేర్చుకున్నారు. ఏంటదంటే మనము బీ రూటెడ్ అని నేర్చుకున్నాను. ఓకే, మరి నువ్వు విన్నావా? నేను కూడా విన్నాను. బీ రూటెడ్ అన్నారు. ఏంటి? బీట్రూట్? చిచి, బీట్రూట్ కదరా, బీ రూటెడ్ అంటే వేరు పారి. ఏంటి? పాలు పారియా? రే, పాలు కదరా, వేరుపారి అంటే ప్రేమలో వేరుపారి, విశ్వాసంలో వేరుపారి అని నేర్చుకున్నాను. ఓహో, మరి పిల్లలు ప్రేమలో వేరుపారి అని నేర్చుకున్నారు కదా. మధ్యాహ్నం ఒక ఆయన గురించి నేర్చుకున్నాను. నేను కూడా విన్నాను. నువ్వు కూడా విన్నావా? ఎవరి గురించి? సాధు సుందర్ సింగ్. సాధు సుందర్ సింగ్ ఎవర్రా? ఎవరి గురించి చెప్పండి రా. భక్త సింగ్ చెప్పండి. ఓకే, భక్త సింగ్ గారి గురించి నేర్చుకున్నాను. నువ్వు సరిగా వినలేదు పండు. భక్త సింగ్ గారు ఏం చేశారో మా పిల్లలు చెప్తారు, వింటావా? చెప్పమన్నప్పుడు చెప్పండి రా. భక్త సింగ్ గారు ఎప్పుడు పుట్టాడు? 1920 కరెక్టేనా? 1926. అంకుల్, మీ పిల్లలు నిద్రపోయారు, అందుకే ఎవరు వింటారు. ఓకే, మా పిల్లలు నిద్రపోలేదు అంటే నీ ముందు చెప్పడానికి భయం వేస్తుంది వాళ్ళకి. ఓకే, మరి మా పిల్లలు విన్నారు కానీ మరి నీ ముందు చెప్పడానికి భయపడుతున్నాను. సరే, ఓకే పండు.